నిజంగా మన ఇజ్జతి మనం తీసుకుంటే ఎట్లుంటుందోలా. సరే వాస్తవాలైతే నియతిగా వాస్తవాలు మాట్లాడుకోవాలి గంతే గాని అబద్ధాలు ఆడి దేశం ముంగట రాష్ట్రాన్ని బేకారు రాష్ట్రము అని చెప్పుడెందుకు? అరే ఎవరి మీదనో కోపంతోని మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు పనికి రాదని పుకార్లు లేపుడెందుకు? మన రేవంత్ సారు అప్పుల ముచ్చట చెప్పినాక చాలా మంది గిట్లనే అంటాండ్రు. ముచ్చట ఏందో పురాగా చూడండి మీరే. కొత్తగా పుట్టిన రాష్ట్రం 9 ఏండ్లనే దేశానికి కొత్త తొవ్వ చూయించింది. కేసీఆర్ సారు పాలనలా తెలంగాణ ఎట్లా ఎలిగిపోయిందో లోకమంతా చూసింది. ఇది నేనేదో పనిగట్టుకొని సారు మీద అభిమానంతోని తెలంగాణ మీద పాయరంతో చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు దేశ ప్రధాని సార్ అన్నాడు. కేంద్ర మంత్రులు చెప్పిర్రు. డెవలప్మెంట్ కూడా మనకు కండ్ల ముందు కనబడ్డది. అసాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు దివాలా రాష్ట్రం అని చెప్పబట్టే రేవంత్ సారు. అరే నిజమైన నిజాలు మాట్లాడుకోవాలి. అబద్ధాలతోని నడుమిట్లా రాష్ట్రాన్ని బద్నాం చేసుడేందొల్లా. మన రాష్ట్రమట 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందట. రేవంత్ సారు మంత్రుల నోట్లకెళ్ళెళ్ళిన మాట ఇది. నిజంగా 7 లక్షల కోట్ల అప్పు చేసిండా కేసీఆర్ సారు? నేను చెప్పుడు కాదు, మన హరీష్ అన్ననే అర్థమయ్యేటట్టు చెప్తాడు. హరీష్ అన్న 7 లక్షల కోట్లటనే. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతూ ఉంది. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు అని తేలిపోయింది. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసిండ్రు. 2014-15 కంటే ముందే 72,658 కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు. 72,658 కోట్లు రాష్ట్ర అప్పు అయితే, అది కాకుండా కొన్ని గ్యారంటీల రూపంలో కూడా మనకు అప్పులను ఇచ్చిపోయింది గత ప్రభుత్వం. సో 2024 మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం 3,22,499 కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. ఇన్నరా, ఇది అసలైన వాస్తవం. కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంధి 3,22,000 కోట్ల అప్పయింది. ఇక దీనికి మన రేవంత్ సారు వారు డబుల్ చేసి పడేసిండు. 3.5 కాదు 7 అని అనుకుంటా. ఆ 3.5 లక్ష కోట్ల అప్పు కూడా ఉత్తగా రాలేదు. అప్పు తెచ్చినందుకు దానికి 10 రెట్లు ఫాయిదా అయ్యింది. ప్రాజెక్టులకు పెట్టిండు, నిరుద్యోగం తగ్గింది, సర్కారు దవాఖాన్లలో మంచి వైద్యం దక్కింది, గరీబోళ్ళు చదువులల్లో దూసుకపోయిండ్రు, రైతు బంధు రైతు బీమాతోని 1,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు హిమ్మతిచ్చిండు, పెన్షన్లు వచ్చినాయి. ఇట్లా బాకీకి తెచ్చిన పైసలన్నీ గరీబోళ్ళకు వచ్చినాయి. అంతకు 10 మన రాష్ట్రానికి ఆమ్దాని కూడా పెరిగింది. ఇక ఇది అసలైన అప్పుల లెక్క. ఇది నేను చెప్తున్న మాట కూడా కాదు, ఆర్బీఐ రిపోర్టే చెప్పింది. కానీ ఈ మాట తప్పు అని రేవంత్ సారు కొత్త ముచ్చట చెప్పి 6 గ్యారెంటీల ముచ్చట్ను పక్కకు పెట్టే ఉపాయం చేస్తాండు. ఇగో గిట్లనే చెప్పుకుంటాను రోల్లా.